దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 40 లక్షలకు చేరుకున్నాం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మాకు ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశం జరిగినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ పాల్గొన్న సభలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాల మీద చర్చ జరిగినప్పుడు నేను వారికి ప్రత్యేకంగా ఏఐసిసి డిజిటల్ సభ్యత్వము, పేపర్ మీద నమోదు చేసే సభ్యత్వం 2 ఆప్షన్స్ ఇచ్చాను మనకు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మేము పేపర్ మీద సభ్యత్వాలు చేసిన కాడికి మొత్తం డిజిటల్ సభ్యత్వాలే చేస్తాం, అది కూడా రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలు చేస్తామని నేను చెప్పిన. ఆ 30 లక్షలు చెప్పినప్పుడు చెప్పనైతే చెప్పిన కానీ ఎట్లయితే నాకు కూడా తెలియదు. నాకు కూడా అనుమానం ఉండే చెప్పిన మేడం దగ్గర కానీ మాట ఎట్లా నిలబెట్టుకోవాలని. వచ్చిన తర్వాత మీ అందరితో కలిసి మాట్లాడి మీ అందరిని కూడా తీసుకొని మీరందరు కష్టపడితే ఈరోజు 30 లక్షలు కాదు, ఇప్పటికే 40 లక్షలు అయినాయి. ఇంకా 20 రోజులలో ఇంకో 10 లక్షలు చేస్తారనే నమ్మకం నాకుంది. ఇవాళ 50 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు చేయించి దేశంలోనే మొదటి స్థానంలో ఉండి తలెత్తుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి ముందల మాది తెలంగాణ రాష్ట్రం, మాది కాంగ్రెస్ పార్టీలో 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించినమని ధైర్యంగా మనం చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇలా ఇంత ముందు బాగానే ఉండి సభ్యత్వాలు నమోదు చేసినప్పుడు ఢిల్లీలో ఉండే నాయకులను, గాంధీ భవన్లో ఉండే నాయకులను, లేకపోతే పెద్ద పెద్ద జుబ్బాలు వేసుకొని 4 మీటర్ల అంగీలు వేసుకున్న నాయకులంగా సన్మానించాల్సింది. కష్టపడి మీ చెమటను, మీ రక్తాన్ని తారబోసి ఇల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి, ప్రతి గుండెని తట్టి, ప్రతి గూడానికి వెళ్ళి, ప్రతి తండాకి వెళ్ళి, ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి సభ్యత్వాలు నమోదు చేసిన నిజమైన కథానాయకులు మీరే, నిజమైన హీరోలు మీరే. కాంగ్రెస్ పార్టీ సినిమాలో నిజమైన హీరోలు మీరు ఉన్నందుకే ఈరోజు ఈ పార్టీ ఈ పునాల మీద నిలబడ్డాయి. నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీగా గుర్తింపు పొందింది. ఇక నేను అధ్యక్షుడిని అయినా కాబట్టి ఇది కార్యకర్తల పార్టీగా మారుస్తా, కార్యకర్తలకు నమ్ముకున్న కార్యకర్తలను కాపాడే అధ్యక్షుడిగా ఉంటా అని చెప్పిన. అందుకే ఇవాళ మీ అందరితో కలిసి భోజనం చేయాలని, మిమ్మల్ని అందరినీ కలవాలని, కష్టపడ్డోళ్ళని పిలవండి, కష్టపడ్డోళ్లకు శాలువ కప్పి సన్మానం చేసి వాళ్ళను గుర్తించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం సభ పెట్టాలనుకుంటే, మనం ఫోటో దిగాలనుకుంటే ఉత్తగా చెప్తే చాలు 10-20 వేల మంది వస్తారు. కానీ ఇవాళ ఈ కొద్ది మందితోనే ఎందుకు పెట్టుకున్నామంటే నిజమైన సైనికులు, నిజమైన కథానాయకులు మీరు కాబట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి పని చేసిన వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ముందుగా ఊరుకొస్తారు కాబట్టి వాళ్ళందరిని ఆపి ఇవాళ ఈ పని చేసిన వాళ్ళకే సన్మానం చేయాలని ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదే సందర్భంగా సభ్యత్వాలు చేసినాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 50 లక్షలు ఎట్లాగూ చేస్తాం. 50 లక్షలు సభ్యత్వాలు కాదు, 80 లక్షల ఓట్లు తీసుకొస్తే 90 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఇవాళ సభ్యులుగా చేరిన ఓటర్లను ఒకటే చెప్పండి, మీరు ఇంకొకటి ఎక్కువ ఓట్లు తేవాల్సిన పని లేదు. పార్టీలో సభ్యులు చేరిన వాళ్ళు వాళ్ళ దోస్తుదో, వాళ్ళ చుట్టాందో, వాళ్ళకు కావాల్సిన వాళ్ళదో ఇంకొక ఓటు తెస్తే ఇవాళ ఉన్న 40 లక్షల సభ్యులే తలా ఇంకొక ఓటు అదనంగా తెస్తే 80 లక్షల ఓట్లు వస్తాయి. 80 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అది మన మీదనే, మీ మీదనే ఉన్నది. మరి ఇవాళ సభ్యత్వాలకు వెళ్ళినప్పుడు చెప్పండి, కాంగ్రెస్లో చేరినోళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. ఇవాళ మనకు అధికారం వస్తే ఆ అధికారాన్ని మొదట మన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తాం. ఇల్లు తిరిగి చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ లో సభ్యులుగా చేరిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఆరోగ్యశ్రీ పథకం ఇస్తాం, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాం. అదే విధంగా పేద ప్రజలకు
చేరిన సభ్యులకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రతి ఊర్లో ప్రతి చౌరస్తలో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా కళ్ళు కాంపౌండ్కి వెళ్ళినా దావతులకు వెళ్ళినా ఏడ కూసున్నా చెట్టు కింద కూసున్నా చెప్పండి. మా అన్న చెప్పిండు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేరిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వడ్డించేవాడు మావాడే. మొదటి ముద్ద మా పార్టీలో చేరిన వాళ్ళకే పెడతాం. మొదటి బంతి భోజనం మా పార్టీలో చేరిన వాళ్ళకే పెడతామని చెప్పి తప్పకుండా బూతున మీరు చెప్పండి. అదేవిధంగా ఇక్కడున్న ఎన్రోలర్స్ అనుకోవచ్చు, సార్ మరి మేము చేర్పించిన వాళ్ళకైతే అన్ని ఇస్తా అంటున్నావు, కానీ మా పరిస్థితి ఏందని. రేపు మీ డివిజన్లలో ఏ ఇంటికి ఏమి ఇవ్వాలనో మీరు రాసుకరండి. మీ డివిజన్లో మీ బూతులలో ఎక్కడైతే చేసిందో మీరు రాసుకొచ్చిన వాళ్ళకే మీరు ఎవరికి ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొస్తారో మీ అనుమతితోని మీరు పంపించిన లిస్టుని ఆమోదించే విధంగా ఇవాళ సభ్యత్వాలు చేయడానికి మీరు వెళ్ళినప్పుడు నాయన మరి ఇవాళ చేస్తాం మా పరిస్థితి ఏందని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. సమాధానం చెప్పాల్సింది మీరే. వాళ్ళు గుర్తుపట్టేది మిమ్మల్ని. నన్ను టీవీలలో చూసినా ఆ సందుల్లో ఆ గల్లీల్లో బస్తీల్లో ఉండేది నువ్వు. పుట్టి పెరిగింది మీరు. రేపు సావైనా బతుకైనా వాళ్ళతోనే ఉంటారు. కాబట్టి మీరు ఆ బస్తీలలో ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనో ఎవరికి అభివృద్ధి పథకాలు ఇవ్వాలనో ఇవాళ ఎన్రోలర్స్గా ఉండి సభ్యత్వాలు నమోదు చేసిన వాళ్ళ ప్రతిపాదనలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఆ పైన మండల స్థాయిలో నాయకులు ఉన్నారు. మరి ఎన్రోలర్స్ను సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తున్న మిమ్మల్ని రేపు ప్రభుత్వంలో ఎంపీపీలుగానో జడ్పీటీసీలుగానో జిల్లా పరిషత్ చైర్మన్లుగానో అన్ని రకాల రాజకీయ అవకాశాలు ఇవాళ మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉండే అధ్యక్షులకు అవకాశాలు ఇస్తాం. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అలా కాకపోతే కార్పొరేషన్ల చైర్మన్లుగా ప్రభుత్వంలో పరిపాలనలో వాళ్లకు భాగస్వామ్యం ఇచ్చి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్లకు పార్టీలో ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఇచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. పార్లమెంట్లను హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.